నేపాల్లో ఈ నెల 1-2వ తేదీల్లో జరిగిన సెకండ్ సౌత్ ఏషియన్ షూటింగ్ బాల్ పోటీల్లో భారత జట్టు మేనేజర్గా వ్యవహరించిన పరశురాముడు గోల్డ్ మెడల్తో తిరిగి రావడంతో ఘన సత్కారం లభించింది. మంగళవారం కర్నూలు నగరంలోని బి క్యాంప్ క్రీడా మైదానం హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు రామాంజనేయులు పాల్గొని పరశురామునికి శాలువా, బొకే, మెడల్తో సన్మానం చేశారు. ఈ సందర్భంగా రామాంజనేయులు మాట్లాడుతూ భారతదేశ జట్టు గోల్డ్ మెడల్ సాధించడం, ఆ జట్టు మేనేజర్గా వ్యవహరించి గోల్డ్ మెడల్తో తిరిగి రావడం పట్ల తమకెంతో గర్వకారణంగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ షూటింగ్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా పరశురాముడు ఉండటం క్రీడాభివృద్ధికి దోహదం చేస్తుందని వ్యాఖ్యానించారు. గోల్డ్ మెడల్ మరింత బాధ్యతను తెలియజేస్తుందని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో క్రీడా సంఘ ప్రతినిధులు రామచంద్ర నాయక్, పి సువర్ణ, కొండేపోగు చిన్న సుంకన్న, నాగ శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, మధు, పోలీస్ రిటైర్డ్ సిఐ రత్నకుమార్, భాస్కర్ రెడ్డితో పాటు పలువురు సీనియర్ క్రీడాకారులు పాల్గొన్నారు. ఒక టీం మేనేజరే కాదు, మన ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులను రాణించడానికి ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతూ ఒకేసారి తక్కువ ఏజ్లో కూడా ఒక టీం మేనేజర్ స్థానం దక్కిందంటే ఫెడరేషన్ వాళ్ళు ఇచ్చినటువంటి గౌరవం ఎంతనో అర్థమైపోతుంది. మరి షూటింగ్ బాల్ క్రీడాకారులను మరింతగా రాణించేందుకు బాధ్యత పెరిగింది. మరి టీం మేనేజర్గా పోయి గోల్డ్ మెడల్ సాధించడం అంటే ఆషామాషి విషయం కాదు. దీన్ని రాష్ట్ర ప్రభుత్వమే కాదు, ఈ కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తించి షూటింగ్ బాల్ని మరింత బలోపేతం చేయాలని చెప్పేసి కోరుతున్నాం. అలాగే ప్రోత్సాహక బహుమతులు కూడా